నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? అందరూ కుటుంబ సమేతంగా బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఫ్రెండ్స్, నేను నక్షత్ర దీపాలు మా బాబు చేత వెలిగిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను కార్తీక పౌర్ణమి రోజు బ్రహ్మముహూర్తంలో చేసుకున్న పూజలు అనమాట. ఇవన్నీ క్లుప్తంగా వివరంగా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ మీకు వీలైతే కార్తీక సోమవారం ఇంకా 15 రోజులు ఉంటుంది కాబట్టి కార్తీక సోమవారం రోజును కానివ్వండి, మీకు వీలున్న ఏ రోజైనా ఈ నక్షత్ర దీపాలు వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నక్షత్ర దీపాలు ఎందుకు వెలిగిస్తారంటే ఫ్రెండ్స్, మన జాతక చక్రంలో ఎలాంటి నక్షత్ర దోషాలున్నా ఈ నక్షత్ర దీపాలు వెలిగించడం వల్ల అవన్నీ తొలగిపోతాయని చెప్తారు. అయితే ఈ నక్షత్ర దీపాలు నేను ఉసిరికాయతో వెలిగిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అయితే చాలా మంది ఉసిరి దీపాలు కాకుండా పిండితో కూడా వెలిగిస్తూ ఉంటారు. అంటే బియ్యం పిండిలో కొంచెం కొబ్బరి తురుము కానివ్వండి, లేకపోతే బెల్లము పాలు కలిపి ఆ ప్రమిదలు తయారు చేసుకుంటారు ఫ్రెండ్స్. ఆ ప్రమిదల్లో ఇలా నక్షత్ర దీపాలు కూడా వెలిగించుకోవచ్చు అనమాట. అయితే ఈ నక్షత్ర దీపాలు వెలిగించే ముందు ఫ్రెండ్స్, మనము నక్షత్ర ముగ్గు అనేది ఉంటుంది, ఆ ముగ్గు వేసుకోవాలన్నమాట. ఆ ముగ్గు వేసేటప్పుడు ఫ్రెండ్స్ బియ్యం పిండిని వాడాలి. అంటే రాళ్ళ ముగ్గు ఉంటుంది కదా, అది వాడకూడదు ఫ్రెండ్స్. ఆ రాళ్ళ ముగ్గు వాడడం వల్ల దోషం వస్తుంది. అయితే నేను ఇలా ఈ నక్షత్ర దీపాలతో పాటు 365 వత్తులు కూడా నేను నా పూజ మందిరంలో వెలిగించాను అనమాట. అంతేకాకుండా బ్రహ్మ ముహూర్తంలో లేసి, అంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు నైట్ మొత్తం పడుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా. ఒక నైట్ బిఫోర్ మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడానికి వీలు ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయితే ఇలా నేను 365 వత్తులు తయారు చేసుకుని ఇక్కడ త్వరగా దీపాలు వెలగాలి అని నేను ఇక్కడ పచ్చకర్పూరం పెట్టాను అనమాట. అయితే ఉసిరి దీపాలే అన్ని వెలిగించాను అనమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఉసిరి దీపాలు చాలా శ్రేష్టమైనవి కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపాలు కంపల్సరీ వెలిగించాలని చెప్తారు. సో నేను ఇక్కడ ఇంట్లో అంతేకాకుండా గుడిలో కూడా వెళ్ళి వెలిగించాలని కార్తీక పౌర్ణమి రోజు ఇలా అన్ని సిద్ధం చేసుకున్నాను ఫ్రెండ్స్ ముందు రోజే. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు మనం ఎలాంటి దీపాలు వెలిగించినా అది అనంత కోటి ఫలితం ఇస్తుందని చెప్తారు. ఎందుకంటే కార్తీక పౌర్ణమి రోజు భూమిపైకి దేవతలందరూ దిగి వస్తారంట. ఏ ఒక్క దీపమైనా మనం వెలిగించినా అది ఎంతో కోటి దీపాలు వెలిగించినంత ఫలితం కలుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను అన్ని ఉసిరి దీపాలు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఉసిరి దీపాల మీద 2 వత్తులు వేసి ఒక వత్తి చేశాను అనమాట ఫ్రెండ్స్. ఎవరైతే పెళ్లి అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీ 2 వత్తులు ఒక వత్తి లాగా చేసి మనము ఉసిరి దీపాల మీద పెట్టాలి ఫ్రెండ్స్. ఒక వత్తి తోటి దీపాలు ఎప్పటికీ వెలిగించకూడదు అన్నమాట, అది దోషం కిందికి వస్తుంది. అయితే నేను ఇలా దీపాలు సిద్ధం చేసుకున్న తర్వాత ఏవైతే దీపాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, దానికి రెడ్ లాగా మార్చాను. అంటే కుంకుమ పెట్టి ఎర్ర వత్తు లాగా మార్చాను అనమాట. ఎందుకంటే ఎర్ర వత్తి అంటే కార్తికేయుడికి చాలా ఇష్టం కాబట్టి ఈ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు అంటారు కదా ఫ్రెండ్స్. సుబ్రహ్మణ్య స్వామికి కూడా నేను తలుచుకుంటే ఇలా దీపాలు రెడీ చేసుకున్నాను. దీపాలు త్వరగా వెలగాలంటే పచ్చ కర్పూరం కానివ్వండి, మామూలుగా ఉన్న కర్పూరం కానివ్వండి, ఇలా దీపాలకి పెట్టామనుకోండి దీపాలు త్వరగా వెలుగుతాయి అనమాట. సో ఇక్కడ నేను నక్షత్ర ముగ్గు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ నక్షత్ర ముగ్గు మీదనే దీపాలు పెట్టి వెలిగించవచ్చు ఫ్రెండ్స్. అయితే ఈ నక్షత్ర ముగ్గు డైరెక్ట్ గా మనం దీపాలు పెట్టకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ మనము తమలపాకులు కానివ్వండి, ఏ ఒక్క ఆకు అయినా పెట్టి దీపాలు వెలిగించాలి అన్నమాట. అయితే నా దగ్గర తమలపాకులు అవన్నీ అవైలబుల్ లేకుండే కాబట్టి నేను ఎక్కడైతే దీపాలు పెడుతున్నానో అక్కడ నేను బియ్యం పోసి ఆ బియ్యం మీద ఈ ఉసిరి దీపాలు పెడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఎందుకంటే ఏ దీపమైనా నేల మీద పెట్టకూడదు అని చెప్తారు ఫ్రెండ్స్. సో ఇలా నేను రెడీ చేసుకున్నాను. ఇది మిడిల్ లో ఉంది కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నక్షత్ర ముగ్గు అనమాట. ఈ నక్షత్ర ముగ్గు వేసిన తర్వాత 4 వైపులా గీతలు గీసాను చూడండి. ఆ గీతలు ఎందుకు గీసానంటే ఫ్రెండ్స్, ఏదైతే మనము నక్షత్ర ముగ్గు వేస్తున్నాం కదా అది స్తంభన అయిపోతుంది అనమాట. అంటే మన ఇంటి లోపలనే ఈ ఏదైతే వైబ్రేషన్ ఉంటుంది కదా ఇంటి లోపలనే మనకి ఉండిపోతుంది అనమాట. ఒకవేళ మనం 4 వైపులా గీతలు వేయలేదనుకోండి అది దీపాలు డైవర్ట్ అయిపోతాయని చెప్తారు. సో ఇలా నేను సింపుల్ గా ముగ్గు వేసుకున్నాను. మెయిన్ వచ్చేసి మధ్యలో ఉన్న నక్షత్ర ముగ్గు ఫ్రెండ్స్, అది వేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర టైం ఉంది కాబట్టి నేను ఇంకా ముగ్గులు వేయాలని అనిపించింది కాబట్టి ఇలా నేను ముగ్గులతో అలంకరించుకున్నాను నక్షత్ర దీపాలు. ఇక మీకు సందేహం రావచ్చు ఫ్రెండ్స్, ఈ నక్షత్ర దీపాలు ఎందుకు పెట్టాలి కార్తీక మాసంలో అని. అంటే మన జాతక రీత్యా ఎవరికైనా నక్షత్ర దోషాలు ఉన్నాయి అనుకోండి, ఈ నక్షత్ర దీపం వెలిగించడం వల్ల అవన్నీ దోషాలు తొలగిపోతాయని చెప్తారు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఎన్ని దీపాలు వెలిగించాలంటే మనకు 27 నక్షత్రాలు ఉంటాయి కాబట్టి 27 ఉసిరి దీపాలు నేను మా బాబు చేత వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకే కాకుండా కుటుంబంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ ఇలా సంకల్పం తీసుకొని వీళ్ళ నక్షత్ర దోషాలే
ఏమన్నా ఉంటే అవన్నీ తొలగిపోవాలని మనం సంకల్పం చేసుకొని ఇలా దీపాలు వెలిగించవచ్చు ఫ్రెండ్స్. ఈ దీపాలు చాలా మంది గుడిలో వెలిగిస్తారు, నేను ఇంట్లో వెలిగించాను అన్నమాట. ఎందుకంటే గుడిలో హడావిడి ఉంటుంది కాబట్టి మనకు ముగ్గు వేయడానికి కుదరదు. సో ఇలా నేను ఇంట్లో మనకి ఇష్టమైన ముగ్గు, నక్షత్ర ముగ్గు వేసుకోవచ్చు, తర్వాత ఇంకా వేరే ముగ్గులు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. కాబట్టి ఇలా నేను క్లీన్ చేసుకొని ఫస్ట్ బియ్యం పిండితో ఇలా నక్షత్ర ముగ్గు వేసాను ఫ్రెండ్స్. ఆ ముగ్గు వేసిన తర్వాత ఇలా మా బాబు చేత నేను దీపాలు వెలిగిస్తున్నాను. ఎందుకంటే మనం డైలీ పూజలు చేస్తూ ఉంటాము, పిల్లలు ఎప్పుడో ఒకసారి ఇంట్లో ఉంటారు, వాళ్ళు స్కూల్ కానివ్వండి కాలేజ్ కానివ్వండి వెళ్తూ ఉంటారు కాబట్టి. సో ఈరోజు హాలిడే ఉండే కాబట్టి ఆయన చేత నేను ఇలా దీపాలు వెలిగించాను అనమాట. ఎందుకంటే ఎంతో అంత పుణ్యం వాళ్ళకు కూడా లభిస్తుంది. వాళ్ళు ఏదైతే చదువులో ఆటంకాలు ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి కాబట్టి వాళ్ళు ఇంకా మంచిగా చదువుతూ ఉంటారు కాబట్టి ఆ నమ్మకంతో ఇలా మా బాబు చేత ఈ నక్షత్ర దీపాలు వెలిగించాను ఫ్రెండ్స్. ఇంకా కార్తీక మాసం టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వచ్చే సోమవారం రోజు కానివ్వండి లేకపోతే మంగళవారం ఎప్పుడైనా ఈ దీపాలు వెలిగించవచ్చు ఫ్రెండ్స్. బ్రహ్మ ముహూర్తంలో వెలిగిస్తే మాత్రం అనంతమైన కోటి ఫలితాలు లభిస్తాయని చెప్తారు. సో వీలైతే మీరు సూర్యోదయానికి ముందే ఇలా ఇంటిలో దీపాలు వెలిగించుకోండి ఫ్రెండ్స్, లేదా సాయంత్రం పూట మీరు వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి సందేహం అంటూ ఏమీ లేదు. కానీ నక్షత్ర దోషాలు మనకి తొలగిపోవాలంటే కంపల్సరీ ఈ నక్షత్ర ముగ్గు వేసి నక్షత్ర దీపాలు వెలిగించాలి ఫ్రెండ్స్. మీకు వీలైతే ఇలా ఇంట్లోనే చేసుకోండి, హ్యాపీగా కూల్గా చేసుకోవచ్చు. గుడిలో అయితే కొంచెం హడావిడి ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఇందిరా.